బీజేపీ ప్రభుత్వం పైన మరియు నరేంద్ర మోడీ పైన మీ వ్యాఖ్య ఏంటి? భారతదేశంలో ఎప్పటికి బీజేపీ రావాలి, నరేంద్ర మోదీ లాంటి త్యాగ పురుషులు, ఏ కోరికలు లేని పుణ్య పురుషులు వస్తే ఈ దేశం బాగుపడుతుంది. లేకపోతే ఈ దేశం ఇంకొక బంగ్లాదేశ్, ఇంకొక పాకిస్తాన్ అవ్వాల్సినటువంటి ఆశ్చర్యం ఏం లేదు. బీజేపీ రావాలి. ఎందుకు బీజేపీ రావాలి? అదే ఎందుకు రావాలి? ఎందుకంటే భారతీయ జనతా పార్టీ పేరులోనే అర్థం ఉంది కదా, జాతీయత. కానీ బీజేపీ గవర్నమెంట్ ఇంకొక పార్టీకి ఏదైనా పేరు చెప్పు నువ్వు. కాంగ్రెస్ అర్థం చెప్పు. కాంగ్రెస్ అర్థం చెప్పు. సభ. సభ. కాంగ్రెస్ అంటే ఏంది? ఒక సభ, కూడిక అని అర్థం. ఏ పార్టీ పేరన్నా చూసుకో, ఒకదాంతో లాక్ అయిపోతుంది. ఒక వర్గానికి సంబంధించిందో, కమ్యూనిటీకి సంబంధించిందో, ఒక సిద్ధాంతానికి సంబంధించిందో ఉంటుంది. కానీ భారతీయ జనతా పార్టీ ఇంతకంటే గొప్పగా ఏం కావాలి? బీజేపీ రావాలి. నరేంద్ర మోదీ లాంటి త్యాగ పురుషులే రావాలి. పెండ్లం పిల్లల మీద సోయి లేకుండా ఆలు పిల్లలకు గడిచి పెట్టనోడే ఈ దేశంకి వస్తే బాగుపడుతుంది. లేకపోతే ఏమైతుంది? దేవాలయాలని బాజార్లో కూడా పెడుతున్నారు. దేవాలయాలని బాజార్లో కూదబెడుతున్నారు. అవలేదా? అదే చాలా మంది ఏమంటున్నారంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మత కలహాలు జరుగుతున్నాయి, అంతకుముందు ఇలాంటి లేవు అని అంటున్నారు. సరే, కాశ్మీర్ పండితులు నువ్వు చకోత కోసినప్పుడు ఏ పార్టీ ఉంది చెప్పండి? ఏ పార్టీ ఉంది చెప్పండి? మీరు అనుకునే పార్టీ ఉంది. మీరు అనే పార్టీ నేను ఎందుకు చెప్పు? నువ్వు చెప్పు. ఏదో ఒక పార్టీ ఉంది. మళ్ళీ అప్పుడు ఎవరు దానికి బాధ్యులు? ఎవరు? మత కల్లోలాలు సృష్టించేవాడెవడు? ఫస్ట్ పాయింట్, మత కల్లోలాలు సృష్టించేవాడెవడు? ఎవడు ఈ గతి లేక ఎవరి మీదకి వచ్చి పడిండు? ఎవరికి తిండి లేక ఎవరి మీదకి వచ్చిండు? అసలు మాకేం పనయ్యా మీ జోలికి రానీకే? ఏమి తక్కువైందని నీతోనికి రావాలే? తిండి లేక ఇల్లు అడుక్కొని తింటాడు బిచ్చగాడు. తిన్నికే లేక ఇల్లు అడుక్కొని తింటాడు బిచ్చగాడు. అసలు మాకేం తక్కువైందని మేము ఏడవాలి? మేము ఒక్క దేవాలయ వ్యవస్థతో ఒక రాష్ట్రాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఒక్క దేవాలయంతోనే ఒక్క రాష్ట్రాన్ని కంట్రోల్ చేయొచ్చు. అర్థమైందా? అంతటి ఓర్పు, నేర్పు, సహనం, అంతటి నైపుణ్యం కలిగిన మేము ఒక మతం మీద ఎందుకు విరుచుకుపడతాం? మత కల్లోలాలు ఎందుకు సృష్టిస్తాం? మాకేం అవసరం? మాన సంరక్షణ మా నుంచే ప్రారంభమైంది. ఏంది మాన సంరక్షణ అంటే? ఏంది? పరస్త్రీని పరదేవతతో చూడాలి. పొరుగు స్త్రీని తన తన యొక్క సోదరి లాగా చూడాలి, తన యొక్క తల్లి లాగా చూడాలి. తన ఇల్లాలికి సమానమైనటువంటి ధర్మాన్ని అన్య స్త్రీలకు ఇవ్వకూడదు అన్న సిద్ధాంతం మన ధర్మంలోనే స్టార్ట్ అయింది. వేరే ధర్మంలో ఉందా? మళ్ళీ ఎవడు మత కల్లోలాలు సృష్టిస్తున్నట్టు? బీజేపీ కాదు ఇక్కడ, హిందుత్వం కాదు ఇక్కడ, ఆర్ఎస్ఎస్ కాదు ఇక్కడ. ఆత్మ విమర్శకు ప్రతిరూపమైనటువంటి ప్రతిఘటన. మమ్మల్ని మేము తిరగబడి రక్షించుకోకూడదా? చెప్పండి, తిరగబడకూడదా? తిరగబడకుండా గాజులు వేసుకొని కూర్చోవాలి. అట్లా కూర్చున్నందుకే కాశ్మీర్ లో సరస్వతి దేవాలయం లేదు. ఇప్పుడు 18 శక్తి పీఠాలు ఉన్నాయని చెప్పేసి 22 లక్షల సంవత్సరాల కిందనే ఉద్ఘాటించి చెప్పారు. అప్పుడు 22 లక్షల సంవత్సరాల క్రితం నుంచి ఉన్న 18 శక్తి పీఠాల్లో ఒక శక్తి పీఠం లేదు. ఇంకెన్ని కోల్పోమంటివి? చెప్పండి, ఇంకెన్ని కోల్పోమంటివి? నీ సేనుకాడ ఇంత గెట్టుపోతేనే కొట్లాడతాం అన్నదమ్ములతోటి. మా ఆత్మ గౌరవానికి ప్రతీకలైన దేవాలయాలను కూల్చివేస్తే గాజులు వేసుకొని కూర్చున్నామంటివే. తిరగబడితేనేమో మతతత్వం, మూసుకొని కూర్చుంటేనేమో శాంతి కాముకులు. అవునా? చెప్పండి. అలా ఏం లేదు. సత్యం తెలుసుకోవాలి ఎవరే గాని. బీజేపీ ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, బీజేపీ ఉండాలి. నేను బీజేపీని కాను నాయన. పార్టీకి అర్థం తెలుసుకోండి ఫస్ట్. జాతీయత అంటే భారతీయ. చెప్పు, భారతీయ జనతా పార్టీ. అంటే మన దేశానిది, మన ప్రజలదా పార్టీ. అయ్యో, అర్థం కూడా తెలియదు నన్ను అడుగుతారా? టిఆర్ఎస్ అర్థం చెప్పు. తెలంగాణ రాష్ట్ర సమితి, ఒక రాష్ట్రానికి సంబంధించింది. బిఎస్పి బడుగు బహుజన సమాజం, బహుజనులకు సంబంధించిందే. మిగతా వాళ్ళు లేరా దేశంలో? బహుజనులు ఒకటే ఉండారా? అర్థం చేయి. కాంగ్రెస్ అంటే ఏంది? సభ అని అర్థం. కాంగ్రెస్ అంటే సభ కాదు. నేను చెప్పున్నా, నీవు ఎక్కడైనా తిప్పికొట్టుక తుర్కోల పార్టీ. కొంచెం ట్రాన్స్లేట్ మిస్ అయి కాంగ్రెస్ అయింది కానీ అది కాంగ్రెసే. అందుకే ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు ఓటు వేయాల్సింది భారతీయ పార్టీకే, అందులో జనతా పార్టీకే. లేకపోతే బంగ్లాదేశ్ లో జరిగింది లైవ్ లో జరుగుతుంది, జాగ్రత్త.